కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. ఆకుకూర రంగు మారకుండా తోటకూర పప్పుని చేయడం ఎలా? ఆకుకూర పప్పులలో ఎక్కువ మంది ఇష్టపడేది ఏమిటని ఓటింగ్ పెడితే ప్రథమంగా వచ్చేది తోటకూర పప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా మంది ఆకుకూరతో పప్పు చేసినప్పుడు ఆ ఆకుకూర ఆకుపచ్చ రంగు మారిపోయి ఆ పప్పు కూర చూడటానికి కంటికింపుగా ఉండదు. ఇప్పుడు ఆకుకూర ఆకుపచ్చ రంగు మారకుండా తోటకూరతో పప్పు కూరని చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఈ తోటకూర పప్పు అన్నంలోకి కలుపుకోవడానికే కాకుండా చపాతీ, దోశల్లో కూడా నంచుకోవడానికి బాగుంటుంది. తోటకూర పప్పుని చేసుకోవడానికి కావలసినవి: తరిగిన తోటకూర 5 కప్పులు, కందిపప్పు 1 కప్పు, ఉల్లి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 7 లేదా 8, చింతపండు గుజ్జు 1 లేదా 1.5 స్పూను, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, పసుపు 1/4 టీ స్పూను, పోపుకు గాను నూనె 3 లేదా 4 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6 లేదా 7, ఎండుమిర్చి 2, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఇప్పుడు తోటకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా తోటకూరని ఇసుక లేకుండా నీళ్ళలో కడిగి శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ తోటకూరని సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి ఉంచుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసుకుని తయారుగా ఉంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు ఒలిచి ఉంచుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన కందిపప్పుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అది ఉడకడానికి సరిపడా నీరు పోసి దాంట్లోనే కొంచెం పెద్దగా తరిగి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, నిలువుగా చీల్చి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి స్టవ్ మీద కందిపప్పుని పలుకు లేకుండా ఉడికించుకోవాలి. పప్పుని మెత్తగా కాకుండా కొంచెం బద్దలుగా చేసుకుంటేనే ఆ పప్పు కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాణలిని ఉంచి దానిలో కొద్దిగా నూనెను పోసి నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్రను వేసి అవి చిటపటలాడిన తరువాత సగాని తుంచిన ఎండుమిర్చిని, పొట్టు వలిచి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. తర్వాత పసుపుని కూడా వేయాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత చక్కగా కడిగి తరిగి ఉంచుకున్న ఆకుకూరను వేసి దానికి కొంచెం ఉప్పుని, సరిపడినంత కారాన్ని జత చేయాలి. ఇప్పుడు బాణలిలో కొంచెం నీళ్లు పోసి ఆకుకూరని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆకుకూర మగ్గేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బాణలిపై మూతను మాత్రం పెట్టకూడదు. మూత పెట్టి ఉడికించితే ఆకుకూర రంగు మారిపోతుంది. తర్వాత ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని బాణలిలో జత చేయాలి. బాణలిలోని మొత్తం మిశ్రమాన్ని అంతా కలగలిపి దాంట్లో రుచికి సరిపడా చింతపండు గుజ్జును వేయాలి. ఉడికిన పప్పు కూరను రుచి చూసి సరిపోకుంటే ఉప్పును, కారాన్ని కలుపుకోవాలి. చివరగా మంచి సువాసనకు గాను కూరలో కరివేపాకును, కొత్తిమీరను వేసి మరో 2 నిమిషాల పాటు కూరని ఉడకనివ్వాలి. అంతే, చక్కటి ఆకుపచ్చ, పసుపు రంగుల కలగలుపుతో తోటకూర పప్పు తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.